నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. గ్రే హెయిర్ ఎస్, వైట్ హెయిర్ కనిపించిందంటే ఆ వయసు వస్తుంది కదా, ఆ మాత్రం కనిపించవా ఏంటి అనేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఏజ్తో సంబంధం లేదు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ గ్రే హెయిర్తో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రీజన్స్ హెరిడిటరీగా ఉండొచ్చు, లేకపోతే విటమిన్ డిఫిషియన్సీ కావచ్చు, లేకపోతే రకరకాల ఇష్యూస్, కారణాలు ఏవైనా. మరీ ఏజ్లో ఉన్నప్పుడు కూడా గ్రే హెయిర్ కనపడితే ఎంత కాన్ఫిడెన్స్ పోతుంది కదా. అందుకని కేతా శోభారాణి గారు మనతో పాటు ఉన్నారు. తను చెప్తున్నారు, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలానే నేను ఈ వీడియోలో చెప్పిన టిప్ని ఫాలో అవ్వండి, గ్రే హెయిర్కి గుడ్ బై చెప్పండి అని. మరి ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు అంటే ఇక్కడ ఏవో ఇంగ్రీడియంట్స్ కూడా రెడీగా పెట్టారు శోభారాణి గారు. ఆ టిప్ ఏంటో, ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా మిక్స్ చేయాలి, ఎలా వాడాలి అన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. నమస్తే అండి శోభారాణి గారు. నమస్తే అండి లక్ష్మి గారు. ఎస్, గ్రే హెయిర్ అనేటప్పటికి హెయిర్ ఎంత పొడుగ్గా ఉండి బ్లాక్ గా ఉండి ఒక్కటి ఉంటే చాలు, ఇంకా అందరి కళ్ళు అబ్బా వైట్ హెయిర్ వచ్చేస్తోందని పాయింట్ అవుట్ చేసి అడుగుతారు. ఏం చెప్తారు ఈ టిప్ లో? అంటే ఈ వీడియోలో ఏదో చాలా కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు మీరు అందరూ అంటున్నారు. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే గ్రే హెయిర్ అనేది మీరు చెప్పినట్టు ఏజ్ తో సంబంధం లేదు. చిన్న పిల్లల నుంచి, అంటే ఇదివరకు రోజులు అయితే 40+ 50+ వచ్చేది, ఇప్పుడు ఏంటి 13, 14 టీనేజ్ నుంచి వచ్చేస్తుంది కదా. స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. సో అలాంటప్పుడు మన హోమ్ రెమెడీ ప్యాక్స్ ఏ విధంగా వేసుకోవచ్చు అనేది ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే గ్రే హెయిర్ ని కంట్రోల్ చేయాలంటే ఆల్మోస్ట్ అందరూ డైకి వెళ్తారు. డై అంటే కెమికల్ లేకుండా ఉండదు. సో కెమికల్ ఫ్రీ అయిన మన హోమ్ రెమెడీస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని ఇప్పుడు చెప్తున్నాను అనమాట. అంటే డై వాడుతున్నప్పుడు కూడా మనకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ పోతుంది. అవును, అంటే ఇంత చిన్న ఏజ్ లో మనం డైస్ వేసుకోవడం, కలర్, ఇదంతా పెద్ద సమస్య. సో ఇంట్లో ఇవన్నీ ఉండే ఇంగ్రీడియంట్స్. అవును, అన్ని ఎట్లా ప్లాన్ చేస్తారు? ఇది ఎలా అంటే, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక ముందు రాకుండా అన్నమాట, అంటే ప్రివెన్షన్ అంటే ఇది ఇంకా రాకుండా, అది బెటర్ కదా. హెరిడిటరీ ఉన్నది అనుకోండి, పిల్లలకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో ముందు నుంచి మనం రాకుండా ఇలాంటి ప్యాక్స్ గాని అప్లై చేసినట్లయితే గ్రే హెయిర్ కంట్రోల్ చేసినట్టే కదా ఆటోమేటికల్లీ. సో ఇప్పుడు చూద్దాం ఏ విధంగా. ఇప్పుడు ఆనియన్ అంటే ఉల్లిపాయలు ప్రతి ఇంట్లోనే ఉంటాయి కదా. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదు అంటారు కదా. ఉల్లిపాయ అనేది అంత పవర్ఫుల్ మనకి, సో అంత మంచి ఉపయోగం ఉంటుంది అనమాట. సో ఈ ఉల్లిపాయ మనకి జ్యూస్ కావాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 బౌల్ కావాలన్నమాట. సో శాంపిల్ కు మీకు చూపిస్తాను. ఇప్పుడు మిక్సీ లేదు కాబట్టి ఇలా గ్రేట్ చేసేసి నేను జ్యూస్ చూపిస్తాను అనమాట. ఈ విధంగా ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లో వేసి అయినా పేస్ట్ చేసుకోవచ్చు, లేదా ఇలాగా ఇలా కూడా వచ్చేస్తుంది. సో శాంపిల్ కోసం క్వాంటిటీలోనే చేసుకుంటాం కాబట్టి మీరు పిల్లర్ యూస్ చేసుకొని ఇట్లా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా డౌట్ ఉంది, అంటే మీరు చెప్తున్న ఈ టిప్ మాకు ఎక్కడో అక్కడక్కడ ఉంటుందండి వైట్ హెయిర్. సో హెయిర్ అంతటికి ప్యాక్ ప్రిపేర్ చేసుకోవాలా అని అవసరం లేదు. హెయిర్ అంతా ఎక్కడుంటే అక్కడ పెట్టొచ్చు. బట్ నేను ఇందాక చెప్పాను చూసారా, ప్రివెన్షన్ అని. సో అలాంటప్పుడు కొంచెం ఎక్కువ అవుతున్నాయి వైట్ హెయిర్స్ అంటే మాత్రం హెయిర్ అంతా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నా తప్పు అయితే లేదు, లేని చోట కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు చెప్తూ ఉంటారు, ఇది ప్రిపేర్ చేస్తూనే చాలా టిప్స్ మాకు కావాలి. అంటే హెయిర్ వాష్ చేయాలా, అవసరం లేదా, లేదంటే ఆయిల్ అప్లై చేసినాక మీరు చెప్పిన ఈ ప్యాక్ అనేది వేసుకుంటే గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుందా, ఇలా రకరకాల డౌట్స్ మళ్ళీ మాకు. మంచి క్వశ్చన్ వేశారండి. ఇప్పుడు ఏదైనా సరే మనకి స్కిన్ ప్యాక్ అవ్వచ్చు, హెయిర్ ప్యాక్ అవ్వచ్చు, నీట్ గా ఉన్న ప్లేస్ లో, అంటే నీట్ గా ఉన్న హెయిర్ అయితే స్కాల్ప్ అవ్వచ్చు, లేదంటే ఫేస్ అంటే స్కిన్ అవ్వచ్చు, నీట్ గా ఉన్న ప్లేస్ మీద మనం ప్రిపేర్ చేసి అప్లై చేసిన ప్యాక్ అనేది రిజల్ట్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే స్కాల్ప్ కూడా నీట్ గా ఉండాలంటే హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఆయిల్ లేకుండా, వితౌట్ ఆయిల్. సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసాం అనుకుందాం. ఇది కూడా ఈ మాత్రం వచ్చింది కదా, జస్ట్ ఫర్ శాంపిల్ కాబట్టి చూపిస్తున్నా. దీన్ని ఫిల్టర్ చేసుకుంటాం, ఎందుకంటే పల్పు పెట్టుకున్నట్లయితే మనకి హెయిర్ కి అంటుకుంటుంది అనమాట. సో పల్పు పెట్టుకోకుండా, డైరెక్ట్ పెట్టకుండా ఈ విధంగా మనం ఫిల్టర్ చేద్దాం. ఈ జ్యూస్ వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు, మనకి 1/2 బౌల్ సరిపోతుంది అన్నమాట. కళ్ళకి ఎంత పవర్ వస్తుందో ఈ జ్యూస్ నుంచి మనకి హెయిర్ కి కూడా అంత పవర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. ఇందులో సల్ఫర్ ఉంటుందన్నమాట. ఈ సల్ఫర్ అనేది మనకి చాలా స్ట్రాంగ్ గా హెయిర్ అనేది రీగ్రోత్ కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి గ్రే హెయిర్ ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇది 1/2 బౌల్ సరిపోతుంది అన్నమాట ఇలా. సో ఈ విధంగా మనం జ్యూస్ తీసుకున్నాము. ఇది 1/2 బౌల్ ఖచ్చితంగా ఉండాలి అనమాట, ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి 1/2 బౌల్ ఉండాలన్నమాట ఇది. ఓకే, సో చిన్న హెయిర్ అయినా పెద్ద హెయిర్ అయినా సరే టోటల్ అంతా కలిపేసి ఒక బౌల్ అవ్వాలి మనకి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి మినిమం 1 బౌల్ అవ్వాలన్నమాట. ఎందుకంటే హెయిర్ లెంగ్త్ అంతా అక్కర్లేదు, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది స్కాల్ప్ మీద ఉన్న హెయిర్ కాబట్టి మినిమం 1 బౌల్ ఉండాలి.
లేదు మా ఇంట్లో అందరికి మంచిగా ఉంటుంది హెయిర్, ఏదో మా అమ్మాయికో ఆ అమ్మాయికి వచ్చింది అనుకుంటే లో క్వాంటిటీ, తక్కువ క్వాంటిటీలో ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మా అమ్మమ్మ గారికి వాళ్ళ అలా అంటే వంశ పారపర్యంగా వస్తుంది అన్నప్పుడు మీరు చెప్పినట్టు ప్రివెన్షన్ కాబట్టి అంత హెయిర్ అంతటికి మీరు ప్యాక్ ప్రిపేర్ చేస్తారు. అవును. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మెంతులు. చూసారా, మెంతులు అనేవి కూడా నానబెట్టలేదు, డైరెక్ట్ మెంతులు. ఈ మెంతులు ఇలా తీసుకోకూడదు, మెంతులు రోస్ట్ చేసి ఇలా తీసుకోవాలి. చూసారా, అందుకే ఈ పక్కన పెట్టానమాట. ఇవి మనం గుర్తుపట్టట్లేదు కాబట్టి అసలు మెయిన్ ఇవి రోస్టెడ్ మెంతులు మాట. ఇవి చూసారా, రోస్టెడ్ అయిపోయి ఇలా ఉండాలి ఈ మెంతులు. సో ఇలా ఉండాలన్నమాట. ఇది కూడా మనకి ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి, కనిపిస్తుంది కదా. సో దీన్ని ఏం చేస్తామంటే నీట్ గా మనం పౌడర్ చేసేసుకోవాలి దీన్ని. ఓకే, ఈ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్ అనుకోవాలి. ఈ ఆనియన్ జ్యూస్ లో ఈ మెంతుల పేస్ట్ 2 టేబుల్ స్పూన్ రోస్టెడ్ అవ్వాలి. అలానే మనకి కరివేపాకు ఆల్వేస్ ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, ఇంటేక్ అంటే తిన్నా మంచిదే, అలాగే ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా చాలా మంచిదే అని. ఈ కరివేపాకు కరెక్ట్ అంతే. ఎవరు చెప్పండి, ఎవరు తిన్నారు? ఎవరు తినట్లేదు. ఇలా తాలింపుల్లో ఉన్న పక్కన పెట్టేస్తున్నారు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, చట్నీస్ లో యాడ్ చేయమని చెప్తూ ఉంటాను. అందుకే సో ఈ కరివేపాకు ఏం చేస్తారంటే పచ్చిదే. ఓకే, పచ్చిది ఏం చేస్తారంటే పేస్ట్ చేయగా వచ్చింది ఒక 1/2 బౌల్. ఓకే, ఈ కరివేపాకు కూడా చక్కగా మనం దంచేద్దాం. కరివేపాకు కూడా ఇప్పుడు అంతా పేస్ట్ చేసాం కాబట్టి క్లీన్ చేసుకుని శుభ్రంగా దంచేసిన పేస్ట్ ఒక 1/2 బౌల్ అవ్వాలి. ఓకేనా, 1/2 బౌల్. ఆ తర్వాత ఏం చేస్తామంటే పెరుగు కూడా తీసుకుంటాము 2 టేబుల్ స్పూన్. మాయిశ్చరైజింగ్, అంతే, మాయిశ్చరైజింగ్. ఇప్పుడు చూసారా, పెరుగు ఇందులో యాడ్ చేద్దాము. 2 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకుందాం. ఓకే, సో ఇది ఏం చేద్దామంటే పౌడర్ కాలేదు కాబట్టి డైరెక్ట్ గా వేసి చూద్దాం. జనరల్ గా అయితే మనం పౌడర్ ప్రిపేర్ చేసుకుని వేస్తాము. ఇప్పుడు మనం డైరెక్ట్ గా వేస్తున్నాం. జనరల్లీ అయితే మనకి పౌడర్ చేసుకుని వేస్తాం. ఓకేనా, మెంతులు మీరు పౌడర్ చేసి యాడ్ చేసుకోండి. ఓకే, మీరు ఈ టిప్స్ వెరీ క్లియర్ గా ఫాలో అయితే 100% రిజల్ట్ వస్తుంది. స్కిప్ చేసేసి మధ్యలో ఇవేదో మెంతులు కలిపేశారు కదా, మేము అలాగే కలిపినప్పుడు ఇది పట్టలేదు అట్లా అనొద్దు. ఆల్రెడీ శోభారాణి గారు చెప్పారు, మనం వీడియో ప్రిపరేషన్ కోసం కాబట్టి అది పేస్ట్ పౌడర్ చేయకుండా మనం యూజ్ చేస్తాం. మాత్రం మస్ట్ గా పౌడర్ చేసుకోండి. ఓకే, సో అలానే కరివేపాకు కూడా మనం పేస్ట్ కింద చేసుకుని మాత్రమే ఇందులో యాడ్ చేసుకుంటారు. మనం పౌడర్ చేయలేదు కాబట్టి ఈ కలర్ లేదు అంటే బ్లాక్ వస్తుంది. అది బ్లాక్ వస్తుంది. అది ఇంకా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈ 1 అవర్ లో ఈ బ్లాకిష్ కలర్ ఇంకా చక్కగా వస్తుంది మనకి. 1 అవర్ పక్కన పెట్టాలి. మంచి బ్లాక్ వస్తుంది. బ్లాక్ సమ్ గ్రీనిష్ కలర్ కూడా యాడ్ అవుతుంది ఇందులో, ఎందుకంటే కర్రీ లీవ్స్ కదా. ఇది కూడా పేస్ట్ ఒక 1/2 బౌల్ అని చెప్పుకున్నాం కదా. బ్లాక్ గ్రీన్ ఎంత హెర్బల్ చూడండి, ఇది న్యాచురల్. ఇందులో ఎక్కడ కెమికల్ యూజ్ చేయలేదు. ప్రతిదీ ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే మనం తినే ఫుడ్డే ఉంది అందులో, అంతే కదా. మనం తినే ఫుడ్ మాత్రమే ఎక్స్టర్నల్ అప్లికేషన్ కి యూజ్ చేస్తున్నాం ఇక్కడ. మనం ఇక్కడ ఫోకస్డ్ గా పెడుతున్నాం కాబట్టి ఇమీడియట్ గా మనకి ఎర్లీగా రిజల్ట్ అంతే. కాకపోతే ఇది ఖచ్చితంగా మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే, ఇందాక మీరు అడిగారు కదా క్వశ్చన్, నీట్ గా స్కాల్ప్ అంతా క్లీన్ చేసుకుని అంటే హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్యాక్ అప్లై చేసుకోవాలి. సో లెంగ్త్ హెయిర్ ఉందనుకోండి, మనకి ఈ మాత్రం క్వాంటిటీ అక్కర్లా. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది స్కాల్ప్ మీద, అంతే కదా. స్కాల్ప్ లోనే హెయిర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి స్కాల్ప్ కి అప్లై చేయడానికి ఈ మాత్రం బౌల్ సరిపోతుంది. సో అప్లై చేసిన తర్వాత అట్లీస్ట్ 30 మినిట్స్ అలానే ఉంచాలి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత షాంపూ వాష్ చేసుకోవచ్చు. అండ్ శోభారాణి గారు ఎప్పుడు ఏ వీడియో చెప్పినా సెల్ఫీ ఛాలెంజ్ చెప్పి, ఎందుకంటే మనం ఏదో రాస్తున్నాం, అప్లై చేస్తున్నాం, ఇంకా మనకి రిజల్ట్ రాలేదు అని అనుకోకుండా మీరు యూజ్ చేస్తున్న కొద్ది, ఈ ప్యాక్ ట్రై చేస్తున్న కొద్ది మీకు రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఫస్ట్ మీ ప్రాబ్లం ఏదైతే ఉందో జస్ట్ క్లిక్ చేయండి. తర్వాత మీరు చెప్పినట్టు ఇది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వారానికి 2 సార్లు అప్లై చేస్తూ 2 మంత్స్ అట్లా ట్రై చేయండి. ఆటోమేటికలీ ఆ గ్రే హెయిర్ కలర్ అనేది బ్లాక్ లోనికి రావడానికి వచ్చేస్తుంది.
100%. ప్రివెన్షన్ ఇక ముందు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. ఓకే కదా, ఇది కూడా మనకి మీరు అన్నట్టు ఇందాక హెయిర్ మాయిశ్చర్ అవుతుంది, నెక్స్ట్ గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఆనియన్ ఉంది కదా, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ప్యాక్ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ కదా, ఈజీగా. జనరల్లీ డాక్టర్స్ కూడా చెప్తారు ఈ ఆనియన్ అనేది స్కాల్ప్ మీద ఇచ్చేస్తే కొంచెం హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది. అవును. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట, మల్టీ యూజెస్. అవును. సో ఒకే టిప్ లో అది కూడా జస్ట్ మీరు ఎంత టైం కూడా ఎఫర్ట్ చేయ అవసరం లేదు, ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అమ్మ వాళ్ళైతే హ్యాపీగా మనకి ఉన్న ప్రాబ్లమ్ కి ఈజీగా వాళ్ళు ఎంతకైనా కష్టపడడానికి ట్రై చేస్తూ ఉంటారు, బట్ ఈజీగా తయారు చేసి ఇచ్చేస్తారు మనకి, అప్లై చేసుకుంటే సరిపోయింది. సో అలాగని ఇవి మీరు ఫాలో అయిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా వస్తుంది, ఇంకా మీకేమైనా ఐడియాస్ ఉండి లేకపోతే మీకేమైనా డౌట్స్ ఉండి ఈ వీడియో కావాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాకు కావాలి అనుకున్నా కూడా మీరు కామెంట్ లో మెన్షన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.